హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈరోజు వీడియోలో పుట్టిన పిల్లలకి జుబ్బా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లల కోసమే ఇది 5 నెలల లోపు పిల్లల వరకు ఇది సరిపోతుందండి. దానికోసమే నేను ఈ విధంగా క్లాత్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర క్లాత్ లేకపోతే మనము డ్రెస్సులు కుట్టుకోగా మిగిలిన కటింగ్లో మిగిలిన క్లాత్తో అయినా సరే మనం ఇది కుట్టుకోవచ్చు. ఈ విధంగా నేను చూడండి క్లాత్ ఈ విధంగా తీసుకున్నాను. డబల్ ఫోల్డ్లో 11 ఇంచెస్ డబల్ ఫోల్డ్లో తీసుకున్నాను. అదేవిధంగా లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కావాలండి. లెంత్ 14 ఇంచెస్ కావాలి. ఈ 14 ఇంచెస్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేస్తున్నాను. ఈ యొక్క జుబ్బాలో సైడ్కి కటింగ్ రాదండి, అందుకని నేను చూపిస్తున్నాను. మీరు గమనించి చూశారంటే ఇంకా క్లీన్గా మీకు నీట్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఇక్కడ ఉంది. ఫోల్డింగ్ అనేది క్లాత్ని నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఓపెన్స్ 2 ఒక సైడ్ ఉన్నాయి, ఫోల్డింగ్ ఒకటి నా సైడ్ వచ్చింది. ఇక్కడ సైడ్ మటుకు డబల్ ఫోల్డింగ్ అదే విధంగా ఉంది. ఏదైతే ఈ యొక్క ఓపెన్ ఉంటుందో ఈ యొక్క ఓపెన్ నుంచి నేను మార్కింగ్ చూపిస్తున్నాను. ఈ యొక్క ఓపెన్ నుంచి మొత్తానికి 4.5 షోల్డర్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2.5కు పెట్టుకోవాలి. 2 ఇంచులకి నెక్ బ్రాడ్ ఇచ్చుకోవాలి. 2.5 ఇంచులకి 2.5 ఇంచెస్కి యొక్క షోల్డర్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా షోల్డర్ యొక్క డౌన్ అంటే చంక యొక్క రౌండ్ భాగం వచ్చేసి నేను 4.5కి ఇస్తున్నాను. దీనికి యొక్క చంకకండి ఇక్కడ సైడ్ స్టిచెస్ రాదు కాబట్టి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చి ఇది చంక యొక్క భాగం, ఇది నెక్ యొక్క భాగం. ఈ పైవి ఏవైతే 2 ఓపెన్స్ ఉంటున్నాయో వాటికి 1 ఇంచు ఈ విధంగా మార్క్ వేసి బ్యాక్ యొక్క మార్క్ వేస్తున్నా. అదేవిధంగా ఫ్రంట్ యొక్క మార్క్ కూడా ఇక్కడే మార్క్ వేసుకుంటున్నా. దీనికి నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నా. చూడండి, నేను రెండింటికి కలిపి మార్కింగ్ ఒకే దగ్గర వేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ ఫోల్డింగ్ ఉంటుందో అది బ్యాక్ కోసమే, ఈ యొక్క 2 ఓపెన్స్ ఉంటున్నాయి అవి ఫ్రంట్ కోసమే. ముందుగా ఈ 4ని పట్టుకొని ఈ యొక్క బ్యాక్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ పై లేయర్స్ 2ని మట్టుకే తీసుకొని, అంటే ఈ కింది తీసుకోకుండా ఈ పై మట్టుకే తీసుకొని ఈ విధంగా, ఇది యూ షేప్ కాదు వి షేప్ కాదండి, కొద్దిగా వి నుంచి కొద్దిగా డీపే వెళ్ళింది. ఆ విధంగా నేను ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నా. కొద్దిగా షోల్డర్ హెచ్చులు తగ్గులు ఉన్నాయి కదా, అవి అనేది కటింగ్ చేస్తున్నా. తర్వాత అదేవిధంగా ఈ యొక్క చంక రౌండ్ వచ్చేసి కటింగ్ చేసుకోవాలి. సింపుల్ మెథడ్లో కటింగ్ అండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ యొక్క జుబ్బా రెడీ అవుతుంది. బ్యాక్కి ఇక్కడ కట్ మార్క్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క చంక రౌండ్కి అదేవిధంగా ఈ యొక్క మెడ రౌండ్కి ఈ యొక్క ముందుకు ఈ యొక్క కలర్ నేను ఆపోజిట్ కలర్లో క్రాస్ పట్టీలు అనేది తీసుకోవాలి. మీరు ఇదే విధంగా కుట్టుకోవాలి అనుకుంటే ఫ్రంట్లో ఇదే విధంగా కుట్టుకోవచ్చు. లేకపోతే కొద్దిగా షేప్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి కింది బాటమ్ నుంచి పై సైడ్కి ఒక 2.5 మార్కింగ్ వేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవచ్చు. యాపిల్ కట్ మోడల్లో ఈ యొక్క ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ రెండింటిని ఒకేలాగా ఈ విధంగా పట్టుకొని వేసిన మార్క్ ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క జుబ్బా కటింగ్ అయింది. దానికి కావాల్సిన క్రాస్ పట్టీలను ఈ యొక్క క్లాత్లో కటింగ్ చేసుకోవాలి. 1 ఇంచు వెడల్పుతో ఈ యొక్క క్లాత్లో ఈ విధంగా క్రాస్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క క్రాస్ టైప్లో పెట్టుకోవాలి. ఇది క్లాత్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది. అయితే ఇప్పుడు క్రాస్లో ఈ విధంగా పెట్టుకొని ఈ యొక్క స్కేల్ 1 ఇంచ్ అంత వెడల్పులో ఉందండి. ఈ యొక్క స్కేల్ ప్రకారంగా మార్కింగ్ వేసుకొని మనం ఈ యొక్క క్రాస్ పీసులు అనేది కటింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా ముందుగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మీరు కటింగ్ కనుక చేసుకున్నారంటే ఇంకా మీకు కరెక్ట్గా అన్ని యొక్క షేప్ పట్టీలు సేమ్గా వస్తాయి. ఈ విధంగా క్రాస్ పట్టీలు కటింగ్ చేసుకున్నాను. తర్వాత ఈ యొక్క క్రాస్ పట్టీలను ఈజీ మెథడ్లో నేను ఈ యొక్క జాయింటింగ్ అనేది చూపిస్తాను. ఇలా జాయింటింగ్ నేను చూపించే దాని ప్రకారంగా అయితే మీకు వేస్టేజ్ కూడా తక్కువగా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసుకుందాం. ఇలా ఈ యొక్క క్రాస్ పట్టీలు ఏవైతే ఉంటాయో వాటిని సైడ్గా చూడండి ఈ విధంగా జాయింటింగ్ అనేది రావాలి. ఇప్పుడు ఒక పీస్ మీదకి ఇంకొక పీస్ ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో రావాలి. చూడండి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ వేస్తున్నాను. ట్రయాంగిల్ మోడల్లో అది క్రాస్లో ఉంటున్నాయి కాబట్టి ఈ విధంగా కటింగ్ చేసుకొని తర్వాత మనం స్టిచ్చింగ్ ఈ విధంగా పెట్టుకొని కనుక కుట్టుకున్నామంటే మనకు వేస్టేజ్ అనేది పోకుండా ఇంకా ఈ విధంగా వస్తుంది. అదే మోడల్లో ఇప్పుడు ఉంటున్న పీసెస్ అన్నింటినీ జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఉల్టాలో అండి ముందుగా చంక భాగంకి ఈ యొక్క రౌండ్ అనేది నేను కుట్టి చూపిస్తున్నాను. ఉంటున్న ఈ యొక్క ఏదైతే మనం క్రాస్ పట్టీలు తీసుకున్నామో వాటిని డబల్ ఫోల్డ్లు ఈ విధంగా పెట్టుకుంటూ రౌండ్గా ఈ విధంగా కుట్టుకోవాలి. నేను 2 మోడల్లో చూపిస్తానండి. ఇది ఒక మోడల్లో కుడుతున్నాను ఈ యొక్క చంక భాగానికి. మీరు కనుక 1 ఇంచ్లో అడ్జస్ట్ కనుక చేసుకునకపోతే 1.5 ఇంచెస్కు ఈ యొక్క పట్టీలు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్గా కుట్టుకున్న తర్వాత చూడండి తర్వాత దీనిని ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి మొత్తానికి ఈ విధంగా తిప్పుకుంటూ ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి. ఇలా చంక భాగానికి ఈ యొక్క రౌండ్ గోటు కుట్టి రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఇదే మోడల్లో 2 చంకలకు రెడీ చేసుకోవాలండి. సైడ్లకు స్టిచ్చింగ్ రాదు కాబట్టి మొత్తంగా రౌండ్గా ఈ విధంగా నేను రెండింటికి కుట్టి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ చేసుకోవాలి. షోల్డర్ అటాచ్మెంట్ కోసము ముందుగా ఉంటున్న ఈ యొక్క డ్రెస్ని లోపల సైడ్కి తిప్పుకొని ఉల్టాలో ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నేను షోల్డర్ అటాచ్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క కటింగ్ ఏదైతే ఉంటుందో చూడండి ఈ యొక్క లాస్ట్ నుంచి నేను ఒక సైడ్ నుంచి ఈ విధంగా మొదలు పెట్టుకుంటూ మొత్తం ఎక్కడెక్కడైతే ఉంటుందో మొత్తంగా ఈ విధంగా రౌండ్గా ఇంతవరకు ఆ యొక్క కటింగ్ చేసుకుని యొక్క క్రాస్ పట్టీలను వేసి కుట్టుకోవాలి. ఇక్కడ ఒక మోడల్ చూపించాను కదండి, అదే మోడల్లో ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ పట్టీ ఏదైతే ఉంటుందో దానిని కొద్దిగా చూడండి ముందు సైడ్కి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకుంటూ నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మొత్తానికి ఈ యొక్క స్ట్రిప్ అనేది నేను ఫోల్డ్ చేయకుండా మొత్తంగా ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను. ఇదే విధంగా మొత్తంగా రౌండ్గా కుట్టుకోవాలి. లాస్ట్లో కూడా చూడండి ఇంకొద్దిగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టుకుంటూ లాస్ట్లో కుట్టిన తర్వాత ఈ యొక్క లాస్ట్లో 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకోవాలి. నెక్ దగ్గర రౌండ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ విధంగా కట్ మార్క్స్ అనేది ఇచ్చుకోవాలి. ఓన్లీ నెక్ దగ్గర ఈ యొక్క సైడ్స్కి కింది సైడ్ కూడా యూ షేప్లో వచ్చింది కదా అక్కడ కూడా చిన్న చిన్న కట్ మార్క్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ లాస్ట్లో జాయింట్లు వేసామో లాస్ట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చిన దాన్ని తర్వాత ఈ విధంగా దేనికది వేరువేరుగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. లేకపోతే రెండింటిని ఈ విధంగా పట్టుకొని అక్కడ స్టిచ్ అనేది వేసుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఇంకా రౌండ్గా అనేది మొత్తంగా రౌండ్గా ఎక్కడెక్కడ జాయింట్ కనిపించకుండా మొత్తం రౌండ్గా ఈ విధంగా మడుస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. అదేవిధంగా ఇప్పుడు నేను మొత్తంగా రౌండ్గా స్టిచ్ వేసి మీకు చూపిస్తాను. చూడండి మొత్తానికి నేను రౌండ్గా స్టిచ్ వేసుకొని ఈ యొక్క లాస్ట్ వరకు వచ్చాను. ఈ విధంగా మొత్తం రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. సింపుల్ మెథడ్లో స్టిచ్చింగ్ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క జుబ్బా ఏ విధంగా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో రెడీమేడ్ మొత్తం లుక్లో ఏ విధంగా కుట్టుకున్నామో చూశారు. అదేవిధంగా బటన్స్ కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. బటన్స్కు కూడా ఇంకా నా ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను స్టిచ్చింగ్ రిలేటెడ్వి. మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలని మీ యొక్క సపోర్ట్ ఉంటుంది నాకు.
ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోనండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.